హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుకీస్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసాను, హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఈ రెండు కూడా లమ్స్ లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇంతకుముందు ఏ కప్తో అయితే షుగర్ పౌడరు ఆయిల్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూను సోడా, కొద్దిగా వెనిలా ఎసెన్స్, హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ బిస్కెట్లలో నూనెకి బదులుగా నేతిని కూడా వాడుకోవచ్చండి. నెయ్యి యూజ్ చేసి కూడా ఈ బిస్కెట్లని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఒకవేళ చపాతీ ముద్దలాగా అవ్వకపోతే ఇంకొంచెం 1-2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకొని తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగు ఉన్న రేకుకి మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. రెండో రేకు దగ్గర నుంచి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న ఉండను తీసుకొని పగుళ్ళు లేకుండా రౌండ్గా ఉండలాగా చేసి దాన్ని ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని మనం డిజైన్ కోసం ఒక బాటిల్ క్యాప్ని తీసుకొని దాంతో కొద్దిగా ఇలా హాఫ్ రౌండ్ ఇలా పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే డిజైన్ లాగా వస్తుంది. దీన్ని ఈ ఆయిల్ అప్లై చేసిన ఇడ్లీ రేకులో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక రేకు మీద మరొక రేకు పెట్టి ఇడ్లీ పాత్రలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేయకుండానే ఈ రేకులన్నీ అందులో పెట్టి మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. చిన్న మంట మీద 30 నుంచి 35 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో ఒక్కసారి ఇలా తీసి చూసుకుంటే మనకి ఉడికాయో లేదో తెలుస్తుంది. ఒకసారి ఇలా పైకి తీసి చూద్దాము. చూసారు కదా, ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు. సో మళ్ళీ పెట్టేస్తున్నాను. తర్వాత మరొక 10 నిమిషాల తర్వాత చూసారా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. దీని మీద గార్నిష్ కోసం పిస్తా బాదం పలుకులు వేస్తున్నాను. ఇవి తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉండే ఈ బిస్కెట్లని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.